హాయ్ అందరికీ నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బర్త్డే పార్టీస్ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్ బ్రౌనీ కేక్ని చేయాలంటే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ని తీసుకోండి. ఇంకో బౌల్ని తీసుకొని దానిపైన పెట్టినప్పుడు అడుగున వాటర్కి టచ్ అవ్వకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను, హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఇందులో షుగర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అన్సాల్టెడ్ బటర్ కూడా తీసుకుంటున్నాను. ఇది లేకపోతే కనుక నెయ్యి కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చాక్లెట్ని ఇలా చాక్తో తురిమేసుకొని బౌల్లోకి తీసుకొని ఇక్కడ నేను 50 గ్రాములు బటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ ఉన్న బౌల్ని పెట్టి వాటర్ వేడయ్యాక చాక్లెట్ బటర్ ఉన్న బౌల్ని పైన పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లో 2 కోడిగుడ్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండికి 1 కప్ బెల్లం వేసుకొని ఈ రెండింటిని బాగా కలిపేసుకోండి. బెల్లం పూర్తిగా కరగాలి. సరిగా కరగకపోతే కనుక మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ ఉంది కదా, దాన్ని వేసినాను. ఇది వేడిగా ఉండకూడదండి. ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు జల్లించేది పెట్టుకొని 1 కప్ గోధుమ పిండి వేసినాను. ఇక్కడ నేను 1/2 కప్పు దాకా కోకో పౌడర్ని వేసాను. ఇంత వేయకూడదండి, కేక్ అనేది లైట్గా చేదు వస్తుంది. 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసుకోండి. మీరైతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లించేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బ్యాటర్ని 5 నుంచి 10 నిమిషాల మధ్యలో బాగా కలుపుకుంటే కనుక కేక్ అనేది మంచిగా ప్లఫీగా వస్తుంది. ఇంకా ఫైనల్గా మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇక్కడ నేను కేక్ ట్రే తీసుకొని ఆయిల్ వేసుకొని చుట్టూ అడుగున మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేసినాను. బటర్ పేపర్ లేకపోతే కనుక పిల్లల నోట్బుక్లో పేపర్ ఉంటుంది కదా, అది అడుగును వేసేసుకోండి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే కనుక ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ పోతాయి. ఇడ్లీ పాత్రలో అడుగున ప్లేట్ పెట్టి కేక్ ట్రైన్ పెట్టేసి క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 30 మినిట్స్ బేక్ చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా అంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా బేక్ అయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎక్కడ అడుగు కూడా అంటలేదు. పిల్లలకి కేక్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా. మైదా చక్కెర వేయకుండా ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చాక్లెట్ బ్రౌనీ కేక్ని ఎలా చేయాలో చూపించాను కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.